ఇగో బాబాయ్ మా ఫ్రెండ్స్ నా జాన్. మీ డాడీ చిన్నప్పటి నుంచి కుక్కలను ఇష్టంగానే వేస్తుండే. అందుకే మా డాడీ ఇష్టం నాకు వచ్చింది. చికెన్ మటన్ చికెన్ తలకాయ గిట తలకాయ లేని అసలు ఏం గిట కనపడి. తలకాయ బోటి కాళ్ళు చేతులు కాళ్ళు అంతే. మళ్ళీ ఇష్టమైన కూర ఆదివారం వచ్చినాక ఇంట్లో పెద్ద దావతు అది నన్న చూస్తుంది. లేత ఉంది అయ్యే అండి. గుడ్. దీని పేరు మిల్కీ, దాని పేరు బ్రౌనీ, ఇంకా బ్లాక్ యాడ్ ఉంది, దాని తల్లితో చాలా బాగుంది. ఫామ్ హౌస్ కట్టుదా మళ్ళా మస్తు టైం పాస్ అవుతుంది. కట్టి మన మీ నాయనని మంచిగా కాదు ఈడ కట్టిన మనకు ఇన్నే సెటిల్ అవుతాం. మేము ఊరంతా మర్చిపోతాం. ఇక మర్చిపోయినా సరే ఊళ్ళోనే బాగుంటాయి బాగా. ఊళ్ళో ఏం చేస్తామంటే ఈడుంటే అందరు అన్న ఉంటారు. ఈడుంటే ఏం చేస్తాం అందరు ఆడున్నారు కానీ మన చుట్టుపక్కల అంతా గొడవలు ఆడుతారు. తొందర ఎంపుండి ఇగో ఇది ఇట్లా ఉంటే ఏం కాదా? అట్లనే ఉండాలి మైదానం. ఇది మొత్తం ఎండిపోయినట్టు పడుతుంది. ఇట్లా పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయి చిన్న ఎట్లా తెంపేది గిట్లా వాటి గిట్లా అనేసేగా అంతే. కొమ్మలే వస్తున్నాయి. ముందు ఉచ్చుకుంటే కానీ భయం పడుతుంది కదా. ముళ్ళు లేవు బావ. మరి ఇంకేంది తొందరగా వేరే సెట్ ఇంకోటి. మౌని ఇక మా నాయనమ్మ చూడు మా యాదమ్మ. చిన్ని పేరు మౌని. యాదమ్మ కాడ చూడాలి కాడ చూడతాడు. ఊరంతా తిన్నావా అన్నమ్మ? ఆమెని ఊరంతా చూస్తారంట. గార్డెన్ చూడాలని అంటున్నా. ఎంతైనా యాదమ్మనే కదా. జాతర మన ఆయన మాకు పండగలు అవన్నీ ఏమి ఉండవు. ఒకటే పండగ సేమ్ పండగ. ఈ టైంకి వస్తా. అది తెల్లది సెకండ్ ఆవిడకి అన్నం పొద్దు నుంచి లేవానికి ఇప్పటిదాకా అడగలేదు కానీ ఇప్పుడు మనుషుల కన్నా పెడతారే పెట్టరు కానీ అది ఉపాసం ఉండే అని చెప్పేసి మస్తు బాధపడతాడు ఆయన. మూగ దీపాలు కదా ఆవిడకి అడగనిక కూడా రాదు. ఏం నాటకాలు చెప్తున్నావా? ఇక్కడ కర్రీ ఎర్రీ జర్రీ అది కూడా ఎక్కడ పోయింది? కర్రీ ఎర్రీ జర్రీ అది తెల్ల జర్రీ. మీరు మీ అన్నాన్ని తీసుకోపోమని మస్తు మొత్తుకున్నా. మరి కుక్ ఉండాలి. అది 20 గోరుంది మంచి ఇంటికి మంచిగా ఉంటుంది. 20 గోరు అంత ఒప్పుకే లేవు ఇప్పుడు. మన పిల్లలకే అంత మంచి అసలు వీటికి స్నానాలు చేపించి అట్లా చేస్తారు వీళ్ళు. అది నైట్ ఫుడ్ ఎంత కావాలి కదా చెయ్యరు మా వాళ్ళు. అవి అట్లనే ఉంచితే మాకేమో కోపం వస్తుంది. అందుకని చెప్పేసి వారం రోజు చేయకుండా సార్ వారానికి ఒకసారి అని చెప్పిస్తే మంచిగా అవుతుంది.
మొత్తం మట్టి ఉందన్న ఏముంది ఒకసారి ఇట్లాంటి ఎర్ర కుక్క ఉండేవామా దాన్ని ఆ పెద్ద కుక్కలు చంపేసినాయి ఒకసారి. ఈ అప్పటి నుంచి మేము కుక్కలు పెంచడం బంద్. దానికే మస్తు బాధపడ్డాం. చెప్పినావా మసాలా చెప్పు మాకు జీవనం ఉంటాయి హైదరాబాద్ ఏం బాగు అని ఇప్పుడు రైల్వేకి అమ్మ నడిపి పోదాం 4 జై అది ఎప్పుడు ఎట్లా కనబడుతుంది అవన్నీ కవర్ కాబట్టి ఇండోనేషియా టమాటా చెట్లు బాగున్నాయి కొన్ని. లోపల ఇంకోటి లేదు, లోపల ఉంది ఇంకోటి. ఆకుమీద దెంపుడు ఇంత తెంపినాం. ఈ కవర్ గిట్ట నిండింది. మస్తు అవుతుంది. సరిపోదా సిటీ? మస్తు అవుతుంది. 2 చేతులు ఎర్రగా అయితే మావి ఎర్రగా. దీపిక అయితే ఆకుమీద దెంపుతా అని వచ్చింది. తెంపుతా అని చెప్పి ఇట్లా ఒక కొమ్ము ఇచ్చింది. అయిపోయిన చేతిలో గుచ్చుకుంటుంది, ముళ్ళు గుచ్చుకుంటుంది అని చెప్పి పువ్వులు దెంపడానికి పోయింది. అది గిట్ట జర్రసేపే నిన్ను నమ్మద్దు అస్సలు. డాడీ పోతుందో ఇప్పుడు మనకి పోదాం మరి. అయిపోయింది. అది బాగా దీంటి తెంపకు ఎండిపోయింది. వద్దు చెప్పారు వచ్చింది 2 కొంచెం గిట్ట తెంపిందా లేదు అప్పుడే చేతులు గుంజుతున్నాయి, అది గుంజుతుందని అంటుంది. ఈరోజు లాగా వచ్చేసి మైదాకు తెంపనికి మా కోడల్ని మా మరదల్ని తీసుకొని వచ్చిన దానికోసం. మైదాకు ఎందుకు తెలుసా? జాతర కోసం. మా ఊళ్ళో జాతర ఉంది, అందుకే చేతికి మైదా కొట్టుకోనికై వచ్చినాం. పట్టుకుచ్చుల పువ్వు. బతుకమ్మ పండుగ అయితే మాకు పువ్వుతో ఏ బాధ లేదు. డైరెక్ట్ మా చెందుకు వచ్చి తెంపుకుంటాం. ఇంకా బతుకమ్మలు పెడతారు కదా, బతుకమ్మలు పెడతారు. ఇక్కడ అంత ఉంటుండే చెట్టు, ఈ చెట్టు ఉంటుండే మొత్తం. మా నాయనమ్మ మొత్తం క్లీన్ చేసి పడేస్తుంది. ఇగో ఈడ ఒక చెట్టు ఉంది, ఇది ఒకటి అంతే. ఇవి ఉండే. ఇదేం చెట్టు? బాదం. బాదం ఏమో బాదం చెట్టు. బాదాలు గిట్ట ఉన్నాయి. నీకు తెలియదా ఇప్పటిదాకా? నాకు తెలుసు బాదం చెట్టు. బాదం చెట్టు బాగా తెంపుకొని ఇట్లా కొట్టుకుంటూ వస్తుంది. అందులో రాయితోటి కొడితే లోపల పలుకులు ఉంటాయి. బాదంలు ఉంటాయి లోపల, బాదం పలుకులు. బాగానే ఉన్నాయి నిమ్మకాయలు. నిమ్మకాయ చెట్టు ఉంది ఇక్కడ. ఒక్కొక్క నిమ్మకాయ 5 రూపాయలు. 100 నిమ్మకాయలు ఉన్నాయి, 50 రూపాయలు అమ్ముతాడు కదా నిమ్మకాయల దంద. అట్లా మన దీపిక ఏం లేదు, మంచి దంద మన ఇద్దరిది. పెట్టుకోదాం. నిమ్మకాయలు అమ్ముతారా దీపిక? నిమ్మకాయలు అమ్ముకుంటాం. మా చేనులోనే చెట్లు పెడతాం, అమ్ముకుంటాం.
దొండకాయ చెట్టు ఇక దొండకాయ మస్తున్నాయి దొండకాయలు ఇటు ఇగో. మీ తింటావా చేనులో బావ ఒకటి? మీ చేనులో అన్ని రకాల చెట్లు ఉన్నాయి అయ్యి తింటా తినచ్చు. కడిగిస్తావా వాటర్ ఆడున్నాయి కడుగుతుంది. దొండకాయ ఆడ టమాటా చెట్టు ఇటు ఉంది. ఏది తెల్ల పువ్వుల చెట్టు స్మెల్ ఎంత బాగుందో అసలు. స్మెల్ బాగుందంట మా దిద్దికి. మన చేతికి మొత్తం అంటుతుంది బావా. పట్టుకో దిస్ కార్డున్స్ ఫైనల్గా మేము ఆకు మీద తెంపుకోనికి వచ్చినాం. తెంపుడు అయిపోయింది. బాయ్. ఈరోజు వ్లాగ్ ఈరోజు లాగ్ ఇదే. అందరికీ బాయ్. అందరికి బాయ్. కీప్ వాచింగ్ నరసింహ లాగ్స్ అంతే కదా. నరసింహ ఫ్యామిలీ వ్లాగ్. నరసింహ ఫ్యామిలీ లాగ్స్ అందరు చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, గంట సింబల్ కొట్టండి, గంట సింబల్ కొట్టండి. ఇంకా ఇంకేమంటారు అంటే అప్డేట్స్ కోసం వెయిట్ చేయండి. నెక్స్ట్ సండే రోజు వీడియో ఇంకోటి వస్తుంది జాతరది. అందరు చూడండి. బాయ్.